వెల్కమ్ టు PM7 భక్తి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో సంక్రాంతి సంబరాలు నేటితో ముగియనున్నాయి. ఈ రోజు కనుమ పండుగ జరుపుకుంటున్నాం. కనుమ పండుగ నాడు రైతులు తమకు ఆరుగాలం కష్టపడి పనిచేసిన పశువులను కుటుంబ సభ్యులుగా పూజిస్తారు. పశు పక్షాదులపై ఎంతో ప్రేమతో, భక్తి శ్రద్ధలతో కనుమ పండుగ జరుపుకుంటారు. అయితే కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అని మన పెద్దలు చెబుతారు. ప్రయాణం చేస్తే అపశకునం అని కొందరు నమ్ముతారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని చారిత్రాత్మకమైనవి, కొన్ని సాంప్రదాయపరమైనవి, మరికొన్ని ఆరోగ్యపరమైనవి. చారిత్రక ప్రకారం పూర్వం రోజుల్లో రవాణా సౌకర్యాలు అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో ప్రజలు ఎక్కువగా ఎడ్ల బండ్లను, గుర్రపు బండ్లను ఉపయోగించేవారు. కనుమ పండుగ సంక్రాంతి మరుసటి రోజు వస్తుంది కాబట్టి సంక్రాంతికి ముందు ప్రజలు తమ ఊళ్లకు, బంధువుల ఇళ్లకు వెళ్లేవారు. దీనివల్ల ఎడ్లు, గుర్రాలు బాగా అలసిపోయేవి. కనుమ రోజు వాటికి విశ్రాంతినివ్వాలనే ఉద్దేశంతో ప్రయాణాలు చెయ్యకూడదని నియమం పెట్టారు. కనుమ రోజున పశువులను పూజిస్తారు. వాటికి స్నానం చేయించి, అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. వాటికి ఇష్టమైన ఆహారాన్ని కూడా పెడతారు. ఆ రోజు వాటికి పూర్తి విశ్రాంతినివ్వాలన్నది ముఖ్య ఉద్దేశం. సంక్రాంతి సమయంలో వ్యవసాయ పనులు కూడా ఎక్కువగా ఉంటాయి. కోతలు, నూర్పిళ్లు వంటి పనులతో రైతులు అలసిపోయి ఉంటారు. కనుమ రోజు విశ్రాంతి తీసుకోవటానికి, కుటుంబంతో గడపటానికి కేటాయిస్తారు. సాంప్రదాయ ప్రకారం కనుమ రోజున ప్రజలు తమ పూర్వీకులను స్మరించుకుంటారు. కొన్ని చోట్ల వారికి పిండ ప్రదానాలు చేస్తారు. ఈ రోజు ప్రయాణం చేస్తే పూర్వీకులకు చేసే కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుందని నమ్ముతారు. ఇక కనుమ పండుగ కుటుంబ సభ్యులందరూ కలిసి జరుపుకునే పండుగ కాబట్టి ఆ రోజు అందరూ ఒక చోట చేరి భోజనం చేస్తారు. ఆట పాటలతో సంతోషంగా గడుపుతారు. ప్రయాణాలు చేస్తే కుటుంబ సభ్యులు వారి ఆనందాన్ని కోల్పోతారని, అందుకే కనుమ రోజు కాకికు కూడా కదలదు అని అంటారు. కనుమ రోజు ఊళ్లలో పండుగ వాతావరణం నెలకొంటుంది. వీధుల్లో ఆటలు, పాటలు, కోలాటాలు వంటివి జరుగుతాయి. ఈ వాతావరణాన్ని ఆస్వాదించటానికి ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిది అనేది ఆచారం. ఇక సంక్రాంతికి ముందు ప్రజలు చాలా పనులు చేసి అలసిపోయి ఉంటారు. కనుమ రోజు విశ్రాంతి తీసుకోవటం వల్ల శరీరం మళ్లీ శక్తిని పుంజుకుంటుంది. ప్రయాణాలు చేయటం వల్ల మరింత అలసట కలుగుతుంది కాబట్టి ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు ప్రయాణాలు చేయకపోవటం మంచిది. ఇక కనుమ రోజు ప్రయాణం చేస్తే అపశకునం అని కొందరు నమ్ముతారు. పండుగల సమయంలో రోడ్ల మీద రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదని చెప్పటానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ నియమం వెనుక మన పెద్దల మంచి ఉద్దేశం ఉంది కాబట్టి ఈ నియమాలను పాటించడం వల్ల మనకు కూడా మేలు జరుగుతుంది. కాబట్టి కనుమ రోజు ప్రయాణాలు చేయకుండా కుటుంబంతో సంతోషంగా గడపండి.